అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతీ మీడియా. లోక్సభ ఎలక్షన్స్లో ఏ రాష్ట్రం నుంచి ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది? టోటల్గా బీజేపీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి? అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ కూటమికి ఎన్ని సీట్లు రాబోతున్నాయి? అటు చూస్తే ఎన్డీఏ, ఇటు చూస్తే ఇండియా. ఈ యొక్క కూటములు రానున్న లోక్సభ ఎలక్షన్స్లో ఎన్నెన్ని సీట్లు గెలవబోతున్నాయి, ఏ ఏ రాష్ట్రాల నుంచి అనేది మనం ఒకసారి చూద్దాం. గత కొద్ది రోజులుగా మనం చూస్తే ఇండియా టుడే సర్వే చేసింది. ఇండియా టుడే తమ యొక్క సర్వే రిపోర్ట్స్ని ఇచ్చింది. టోటల్గా మనం చూస్తే లోక్సభ ఎలక్షన్స్కి సంబంధించి 543 సీట్లు ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించి వీటన్నిటిలో ఎన్డీఏ కూటమి గెలవబోతోంది అన్నట్లు చెప్పింది. దాంతోపాటు మిగతా కూడా కొన్ని సర్వే సంస్థలు అవ్వచ్చు, దాంతోపాటు చాలా ఎన్నో సంస్థలు ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది అన్న విషయాన్ని తెలియజేశాయి. ఇప్పుడు కూడా ఇండియా టీవీ సిఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్, ఇండియా టీవీ అండ్ సిఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ ఒకటి చేశారు. దీనికి సంబంధించి టోటల్గా ఇండియాలో వివిధ రాష్ట్రాల నుంచి ఏ ఏ పార్టీలు అధికారంలోకి రాకపోతున్నాయి, ఏ ఏ పార్టీలు అక్కడ ఎక్కువ సీట్లు సాధించబోతున్నాయి అనేది మనం ఒకసారి చూద్దాం. దీనికి సంబంధించి ఇండియా టీవీ సిఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ జరిగింది. దానికి సంబంధించి ఇది ఎప్పుడు జరిగిందంటే ఫిబ్రవరి 5 నుంచి 23 మధ్య 543 లోక్సభ నియోజకవర్గాలలో అభిప్రాయ సేకరణ నిర్వహించడం జరిగింది. దానికి సంబంధించి టోటల్గా వీళ్ళు తీసుకున్న శాంపిల్స్ మనం ఒకసారి చూసినట్టే 1,00,000 అంటే నియోజకవర్గానికి సంబంధించి ఒక్కొక్క లోక్సభ నియోజకవర్గానికి 1,62,900 మంది శాంపిల్స్ని వీళ్ళు తీసుకున్నారు. దీంట్లో 84,350 మంది పురుషులు ఉన్నారు. దాంతోపాటు 78,550 మంది మహిళలు ఉన్నారు. టోటల్గా చూస్తే ఈ శాంపిల్ ఒపీనియన్ పోల్ తీసుకున్నారు. దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే అసలు తెలుగు రాష్ట్రాల్లో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు రాబోతున్నాయి అనే విషయాన్ని ఒకసారి చూద్దాం. దానికి సంబంధించి మనం ఒకసారి చూస్తే తెలుగు రాష్ట్రాల్లో మొత్తం తెలుగు రాష్ట్రాలు మొదటిగా మనం ఆంధ్రప్రదేశ్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు రాబోతున్నాయి? ఇక్కడ మనం చూస్తే టోటల్గా ఇక్కడ 25 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. 25 పార్లమెంటు స్థానాలలో ఏ పార్టీకి ఏ సీట్లు రాబోతున్నాయి ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో మొత్తం సీట్లు 25. ఈ 25లో మనం చూసుకున్నట్లయితే ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయో అనేది ఇక్కడ వాళ్ళు చెప్పారు. ఇది బీజేపీ, జనసేన, టీడీపీకి సంబంధించింది కాదు. బీజేపీ వేరేగా పోటీ చేస్తే ఏంటి, జనసేన వేరేగా పోటీ చేస్తే అనే దాని మీద చేసిన ఒపీనియన్ పోల్. దానికి సంబంధించి టోటల్గా 25 సీట్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 15 స్థానాలు రాబోతున్నాయి అని చెప్తుంది ఇండియా టీవీ అండ్ సిఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్. దీనికి సంబంధించి నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. అంతకుముందు ఇండియా టుడే ఇచ్చిన దాంట్లో మాత్రం 7 స్థానాలు మాత్రమే వస్తాయని చెప్పింది. బట్ ఇక్కడ చూసినట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 15 పార్లమెంటు స్థానాలు వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు ప్రతిపక్ష టీడీపీకి ఇక్కడ 10 స్థానాలతో సరిపెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నట్టు ఇక్కడ 10 స్థానాలు వస్తాయి అన్నట్టు చెప్తుంది. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ 1 స్థానం కూడా వచ్చే అవకాశం లేదు. అదేవిధంగా బీజేపీకి కూడా 1 స్థానం కూడా వచ్చే అవకాశం లేదు అన్నట్లు చెప్తున్నారు. టోటల్గా చూసినట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 25లో 15, దానికి టీడీపీకి 10 స్థానాలు వచ్చే అవకాశం ఉంది అని చెప్పి ఇండియా టీవీ అండ్ సిఎన్ఎక్స్ సంస్థ చెప్తుంది. దాంతోపాటు మరో తెలుగు రాష్ట్రం అయిన తెలంగాణలో ఈ యొక్క సర్వే సంబంధించి ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి అనేది కూడా ఇండియా టీవీ అండ్ సిఎన్ఎక్స్ చెప్పింది. ఒకసారి చూద్దాం అదేం జరుగుతుందో, అక్కడ ఎన్ని సీట్లు వస్తాయో. మొత్తం చూసినట్లే తెలంగాణలో మొత్తం 17 లోక్సభ స్థానాలు ఉన్నాయి. టోటల్గా ఇక్కడ 17 లోక్సభ స్థానాలలో ఎవరైతే నరేంద్ర మోడీ 3వ సారి ప్రధానమంత్రిగా దేశ ప్రధాని అవబోతున్నారు అని చెప్తున్న బీజేపీకి ఇక్కడి నుంచి ఓన్లీ 5 స్థానాలు మాత్రమే
బీజేపీకి రాబోతున్నాయి అని చెప్తున్నారు. దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీ భారత రాష్ట్ర సమితి, కేసీఆర్ నాయకత్వంలోని భారత రాష్ట్ర సమితికి ఇక్కడ ఓన్లీ 2 స్థానాలు మాత్రమే వచ్చే అవకాశం ఉంది అని చెప్పి ఇండియా టుడే, ఇండియా టీవీ అండ్ సిఎన్ఎక్స్ సంస్థ చెప్తుంది. దాంతోపాటు అధికార కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా తెలంగాణలో 9 లోక్సభ స్థానాలను గెలుచుకోబోతుంది అని చెప్పి ఇండియా టీవీ అండ్ సిఎన్ఎక్స్ చెప్తుంది. 9 స్థానాలు. దాంతోపాటు ఎంఐఎం ఏదైతే ఉందో ఎంఐఎంకి ఒక పార్లమెంటు స్థానం వచ్చే అవకాశం ఉంది అన్నట్లు చెప్తున్నారు. టోటల్గా మనం చూసుకున్నట్లయితే 17లో 5 బీజేపీకి, బీఆర్ఎస్ పార్టీకి 2, కాంగ్రెస్ పార్టీకి 9 స్థానాలు, ఎంఐఎంకి 1 స్థానం వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు ఈ యొక్క సర్వే. టోటల్గా తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా మిగతా రాష్ట్రాల్లో కూడా ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వస్తాయి అనే విషయం కూడా ఈ యొక్క ఇండియా టీవీ అండ్ సిఎన్ఎక్స్ సంస్థ చెప్పింది. ఒక్కసారి చూద్దాం మిగతా రాష్ట్రాల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనేది కూడా వాళ్ళు చెప్పారు. ఒక్కసారి మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మొత్తం 25 స్థానాలు, వైఎస్ఆర్సీపీ 15 అండ్ టీడీపీ 10. దాంతోపాటు అరుణాచల్ ప్రదేశ్లో మొత్తం 2 స్థానాలు ఉన్నాయి. అక్కడ అరుణాచల్ ప్రదేశ్లో పార్లమెంట్ స్థానాలు, ఆ 2 స్థానాలని బీజేపీ గెలుచుకోబోతుంది అని చెప్తున్నారు. అరుణాచల్ ప్రదేశ్ తర్వాత మనం చూస్తే అస్సాం మొత్తం 14 స్థానాలు. మొత్తం 14 స్థానాల్లో ఇక్కడ ఏకంగా బీజేపీ 10 స్థానాలను గెలుచుకోబోతుంది. ఏజీపీ 1 స్థానం, యూపీపీఎల్ 1, కాంగ్రెస్ 1, ఏఐయుడిఎఫ్ 1 స్థానాన్ని గెలుచుకోబోతుంది టోటల్గా. దాని తర్వాత మనం చూస్తే అస్సాం తర్వాత మనం చూస్తే బీహార్కి సంబంధించి మొత్తం 40 స్థానాలు ఉన్నాయి. బీహార్కి సంబంధించి దాంట్లో 40లో బీజేపీకి 17, జేడీయూ 12, దాంతోపాటు ఆర్జేడి ఓన్లీ 4, ఎల్జేపీఆర్ 3, ఆర్ఎల్జేపీ 1, హెచ్ఏఎం 1, ఆర్ఎల్ఎం 1, కాంగ్రెస్ 1. ఇట్లా మొత్తం బీహార్లో 40లో ఇవి బీజేపీకి ఎక్కువ స్థానాలు 17 పైన వచ్చే అవకాశం ఉంది అన్నట్లు చెప్తున్నారు. దాంతోపాటు మనం చూసుకున్నట్లయితే ఛత్తీస్గఢ్లో మొత్తం 11 స్థానాలు ఉన్నాయి. దీంట్లో బీజేపీ ఏకంగా 10 స్థానాలను గెలుచుకోబోతుంది, లోక్సభ స్థానాలు. కాంగ్రెస్ పార్టీకి ఒకే 1 స్థానం వచ్చే అవకాశం ఉంటుందని చెప్తారు. దాంతోపాటు మనం చూస్తే గోవాకి సంబంధించి మొత్తం 2 స్థానాల్లో బీజేపీ 2 స్థానాలని బీజేపీ గెలుచుకోబోతుంది. గుజరాత్ చూస్తే 26 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ క్లీన్ స్వీప్ ఏమీ మిగలదు, మొత్తం 26 స్థానాలు బీజేపీని గెలుచుకోబోతుంది. హర్యానాకి సంబంధించి మొత్తం 10 స్థానాలు. 10 స్థానాల్లో టోటల్గా ఇది కూడా క్లీన్ స్వీప్, మొత్తం 10కి 10 బీజేపీ గెలుచుకోబోతుంది. దాంతోపాటు చూస్తే హిమాచల్ ప్రదేశ్లో మొత్తం 4 స్థానాలు ఉన్నాయి. ఇక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్, బీజేపీ 4కి 4 స్థానాలను గెలుచుకోబోతుంది హిమాచల్ ప్రదేశ్ తర్వాత మనం చూస్తే జార్ఖండ్ చూస్తే మొత్తం 14 స్థానాలు. దీనికి సంబంధించి 14 స్థానాలలో బీజేపీ ఏకంగా 12 స్థానాలను గెలుచుకోబోతుంది. ఏజేఎస్యు 1 స్థానం, జేఎంఎం 1 స్థానాన్ని గెలుచుకోబోతుంది. కర్ణాటక వద్దాం. కర్ణాటక సంబంధించి కూడా ఇక్కడ కర్ణాటకలో మొత్తం 28 లోక్సభ స్థానాలు ఉన్నాయి. దాంట్లో బీజేపీ ఏకంగా 22 లోక్సభ స్థానాలను గెలుచుకోబోతుంది. జేడీఎస్ 2, కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ 4 లోక్సభ స్థానాలు మాత్రమే వచ్చే అవకాశం ఉంది. కేరళ చూస్తే మొత్తం కేరళలో 20 స్థానాలు ఉన్నాయి. దానికి సంబంధించి యూడిఎఫ్ 11, ఎల్డిఎఫ్ 6, బీజేపీ 3. కేరళకు మొత్తం ఇలాగ వచ్చే అవకాశం ఉంది. మధ్యప్రదేశ్లో కూడా మధ్యప్రదేశ్ మనం చూద్దాం. మధ్యప్రదేశ్కి సంబంధించి 29 లోక్సభ స్థానాలు ఉన్నాయి. 29 లోక్సభ స్థానాల్లో 29కి 29 బీజేపీ ఇక్కడ గెలవబోతుంది. మహారాష్ట్రాన్ని చూద్దాం నెక్స్ట్. మహారాష్ట్రకు సంబంధించి మొత్తం 48 లోక్సభ స్థానాలు ఉన్నాయి మహారాష్ట్ర స్టేట్లో. దీంట్లో బీజేపీకి అత్యధికంగా 25 స్థానాలు. దాంతోపాటు శివసేన యూబీటీకి 8 స్థానాలు, ఎన్సిపి అజిత్కి 4 స్థానాలు, శివసేన షిండేకి 6 స్థానాలు, ఎన్సిపి శరత్ 3 స్థానాలు. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీకి 2 స్థానాలు వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు మణిపూర్ని చూద్దాం. దీని తర్వాత మణిపూర్ చూసినట్లయితే
మణిపూర్లో 2 స్థానాలు ఉంటే ఒకటి బీజేపీ, ఒకటి కాంగ్రెస్. మేఘాలయలో 2 స్థానాలు ఉన్నాయి. ఈ 2 స్థానాలు కూడా ఎన్పిపి మాత్రమే గెలుచుకుంటుంది. మిజోరంలో ఒకే ఒక్క స్థానం, ఆ స్థానాన్ని జెడ్పిఎం గెలవబోతోంది. నాగాలాండ్ చూస్తే ఒకటే, నాగాలాండ్కి సంబంధించి ఎన్డీపీపీ ఈ ఒక్క స్థానాన్ని గెలవబోతుంది. ఒడిశాలో మొత్తం 21 స్థానాలు ఉన్నాయి. దాంతోపాటు 21 స్థానాలు ఉంటే బీజేడీ 11 స్థానాలను గెలవబోతుంది. బీజేపీ 10 స్థానాలకు ఇక్కడ గెలవబోతున్నారు అన్నట్లు చెప్తున్నారు. పంజాబ్ ఒకసారి చూద్దాం. పంజాబ్కి సంబంధించి మొత్తం ఇక్కడ 13 లోక్సభ స్థానాలు ఉన్నాయి. 13 లోక్సభ స్థానాల్లో ఏఏపీ 6, కాంగ్రెస్ 3, బీజేపీకి 3, ఎస్ఏడి 1. ఈ యొక్క టోటల్గా 13లో ఈ ఆప్కి ఒక 6 స్థానాలు వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్కి 3 స్థానాలు, బీజేపీకి 3 స్థానాలు, ఎస్ఏడి 1 స్థానం వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా రాజస్థాన్లో మొత్తం 25 లోక్సభ స్థానాలు ఉన్నాయి. 25 లోక్సభ స్థానాల్లో మొత్తం 25ని క్లీన్ స్వీప్ చేయబోతుంది బీజేపీ అక్కడ అని చెప్తున్నారు. అదేవిధంగా సిక్కింకి సంబంధించి ఒకే ఒక స్థానం ఉంది. ఇక్కడ ఎస్కేఎం ఈ స్థానాన్ని గెలవబోతోంది అన్నట్టు చెప్తున్నారు. దాంతో పాటుగా తమిళనాడు చూద్దాం. తమిళనాడు చూసినట్టయితే తమిళనాడులో మొత్తం 39 స్థానాలు ఉన్నాయి. దాంట్లో డిఎంకే 20, ఏఐడిఎంకే 4, బీజేపీకి 4, కాంగ్రెస్ పార్టీకి 6, పిఎంకేకి 1, ఇతరులు 4. ఇలా మొత్తం 39 స్థానాల్లో డిఎంకేకి పైచేయిగా ఎక్కువ స్థానాలు వస్తాయని చెప్తున్నారు. దాంతోపాటు తెలంగాణలో కూడా ఇందాక మనం మాట్లాడుకున్నట్టే తెలంగాణలో మొత్తం 17 స్థానాలు ఉంటాయి. దాంట్లో కాంగ్రెస్ పార్టీ 9, బీజేపీ 5, బీఆర్ఎస్ 2, ఎంఐఎం 1. త్రిపురలో కూడా త్రిపుర చూస్తే మొత్తం 2 స్థానాలు ఉన్నాయి. ఇక్కడ 2 స్థానాలు బీజేపీని ఇక్కడ గెలవబోతుంది. ఉత్తరప్రదేశ్లో మొత్తం చూస్తున్నట్టయితే 80 స్థానాలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో కూడా ఆల్మోస్ట్ క్లీన్ స్వీప్ దగ్గరికి వెళ్ళిపోతుంది బీజేపీ అని తెలుస్తుంది. మొత్తం 80 స్థానాల్లో బీజేపీకి 74 స్థానాలు, అప్నాదల్ 2, ఆర్ఎల్డి 2, ఎస్పీకి 2 వచ్చే అవకాశం ఉంటుంది. ఉత్తరాఖండ్ కూడా మనం చూస్తే మొత్తం ఇక్కడ ఉత్తరాఖండ్లో 5 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. 5కి 5 బీజేపీని గెలవబోతుంది అన్నట్టు తెలుస్తుంది. దాంతోపాటు పశ్చిమ బెంగాల్ మనం ఒకసారి చూస్తే మొత్తం 42 స్థానాలు ఉన్నాయి. తృణమూల్ కాంగ్రెస్కి ఇక్కడ 21 స్థానం రాబోతుంది. బీజేపీకి 20 స్థానాలు, తృణమూల్ కాంగ్రెస్కి 21, కాంగ్రెస్కి ఒకే ఒక్క లోక్సభ స్థానం వచ్చే అవకాశం ఉంది పశ్చిమ బెంగాల్ తర్వాత అండమాన్ నికోబార్ ఇక్కడ ఒకే ఒక్క లోక్సభ స్థానం ఉంది. అది బీజేపీ గెలుచుకోబోతుంది. చండీగఢ్ కూడా సేమ్ పరిస్థితి. ఇక్కడ ఒకే ఒక్క లోక్సభ స్థానం ఉంది. అది బీజేపీ గెలుచుకోబోతుంది. దాద్రా నగర్ హవేలీ, డామన్ మరియు డయ్యూ మొత్తం ఇక్కడ 2 స్థానాలు ఉన్నాయి. ఈ 2 స్థానాలు కూడా బీజేపీ గెలుచుకోబోతుంది. జమ్మూ మరియు కాశ్మీర్ మొత్తం 5 స్థానాలు ఉన్నాయి. ఇక్కడ బీజేపీ 2, జేకేఎన్సీ ఏదైతే ఉందో 3 స్థానాలను గెలుచుకోబోతుంది అన్నట్లు చెప్తున్నారు. దాంతోపాటు జమ్మూ అండ్ కాశ్మీర్ తర్వాత మనం చూసుకున్నట్లయితే లడాక్ మొత్తం కాదు ఒకే ఒక్క స్థానం ఉంది. ఆ ఒక్క స్థానాన్ని కూడా బీజేపీ గెలుచుకోబోతుంది అన్నట్లు చెప్తున్నారు. అదేవిధంగా లక్షద్వీప్లో మొత్తం కాదు ఒకే ఒక్క స్థానం ఉంది. అది కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతుంది. ఢిల్లీ మొత్తం 7 స్థానాలు ఉన్నాయి. 7 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. 7 పార్లమెంటు స్థానాలని బీజేపీ గెలుచుకోబోతోంది. పుదుచ్చేరి ఇక్కడ ఉన్న ఒకే ఒక్క స్థానాన్ని బీజేపీ గెలుచుకోబోతుంది. ఇది ఇప్పటి వరకు టోటల్గా ఇండియా టీవీ అండ్ సిఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్లో ఏ స్టేట్ నుంచి ఏ పార్టీకి ఎక్కువ స్థానాలు వస్తాయి అనేది వాళ్ళు ఇచ్చిన లెక్క. టోటల్గా మనం ఒకసారి ఫైనల్గా చూస్తే 543 సీట్లలో ఎన్డీఏ భారతీయ జనతా పార్టీ నాయకత్వం వహిస్తున్న ఎన్డీఏ కూటమికి 378 స్థానాలు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఇండియా కూటమికి 98 స్థానాలు, టిఎంసి 67తో సహా ఇతరులు. ఇట్లాగ చూసుకున్నట్టయితే మరొకసారి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమి మరొకసారి ఢిల్లీలో అధికారంలోకి రాబోతుంది. సెంట్రల్లో నరేంద్ర మోడీ మరొకసారి
మూడోసారి ప్రధానమంత్రి కాబోతున్నారు అన్నట్లు తెలుస్తుంది. ఇది ఇండియా టీవీ మరియు సిఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్. ఇంకా ఎలక్షన్ జరగడానికి టైం ఉంది కాబట్టి దీనికి సంబంధించి ఏదన్నా కొన్ని దీంట్లో ఉన్న గణాంకాలు మారే అవకాశం ఉంది. చూడాలి. అటు సెంటర్లో కానీ ఇటు తెలుగు రాష్ట్రాలలో ఎవరు ఎక్కువ లోక్సభ స్థానాలను గెలుచుకుంటారు అనేది తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.